నిన్న వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి. నేను మీకు చెప్పాను కదా నాకు గోల్డ్ కనిపించట్లేదు అని చెప్పేసి. ఇల్లంతా వెతికిన తర్వాత మా వాళ్ళైతే కాలేదు. ఇంకా అమ్మ వాళ్ళనైతే పిలిపించాము. అమ్మ వాళ్ళకి నేను ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంలో అయితే చెప్పానమాట. ఇంకా వాళ్ళైతే ఒక 1 అవర్లో బయలుదేరి నెల్లూరుకి వచ్చేసారు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 4 to 5 అయిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి వెతకడం స్టార్ట్ చేసాము. 5 నుంచి ఈవినింగ్ అంటే నైట్ 9 వరకు కూడా వెతికామన్నమాట. ఇంకా వెతికేసి ఇంకా అందరికీ ఓపికలు లేవు. నేను కూడా మార్నింగ్ నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఫుడ్ కూడా తినలేదు సరిగ్గా. ఇంకా అలా వెతికి వెతికి 9 అప్పటికి ఇంకా అయిపోయి తలా ఒక దగ్గర కూర్చొని ఇంకా ఏడవటం ఒకటే తక్కువ, ఏడుపు రావట్లేదు అప్పటికి కూడాని. అలాగ ఉండిపోయాను అనమాట నేను ఒక స్టాచ్యూ లాగా. ఇంకా అమ్మ ఎందుకు వెళ్ళిందో ఏమో తెలియదండి. ఆ ప్లేస్లో అసలు ఏమి పెట్టము, అందుకని ఆ ప్లేస్ని అంత ఇంట్రెస్టింగ్గా మేము చూడలేదు. బట్ ఆ ప్లేస్లోనే గోల్డ్ బాక్స్ అయితే ఉంది. పెద్ద బాక్సే అయినా కానీ ఆ ప్లేస్లో ఎందుకు పడేస్తాంలే అన్న ఉద్దేశంతో మేము చూడలేదు. క్లియర్గా చూస్తూనే ఉన్నాము కానీ పర్టికులర్గా గమనించలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా 9 అప్పుడు లాస్ట్లో ఇంకా గివప్ చేసేసిన తర్వాత అమ్మకు కనిపించింది. సో ఆ బాక్స్ కూడా నేను రీసెంట్గా తీసుకోవడం వల్ల బాక్స్ కలర్ కూడా నాకు తెలీదు, నిజం చెప్తున్నా. మెరూన్ కలర్ అని అనుకున్నా. వన్స్ బాక్స్ బయటకు తీసిన తర్వాత అది గ్రీన్ కలర్ బాక్స్ అని అర్థమైంది. అసలు మామూలు టెన్షన్ పడలేదండి. లైఫ్లో ఎప్పుడు నేను అంటే గోల్డ్ని సెక్యూర్ చేయను, నార్మల్గా కేర్లెస్గానే ఉంటాను. అలాంటిది వన్స్ గోల్డ్ కనుక మిస్ అయితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అర్థమైంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో గోల్డ్ అది ఏమి ఉంచకూడదు, సేఫ్గా పెట్టేసుకోవాలి ఇంట్లో కాకుండా అని చెప్పి అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.